హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. ఈరోజు మన సిరి చిత్రాల్లో చిత్రం వచ్చేసి మన గార్డెన్ గురించి. మన గార్డెన్ అంతా పాడైపోయిందండి వర్షాలకి. ఈ రోజంతా ఈ గార్డెన్ని క్లీన్ చేయడం, కొత్త మొక్కలు తెచ్చుకున్నాను, ఏమేమి మొక్కలు తెచ్చాను, ఎలా పాటింగ్ మిక్స్ చేస్తాను, మట్టి అది అవంతా మీకు ఈరోజు షేర్ చేస్తాను. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి, ఇది మన టెర్రస్ గార్డెన్. ఈ గార్డెన్లో యాక్చువల్గా ఎప్పుడు ఈ పాటి కూరగాయలు అవి రెడీగా ఉండేవి, కానీ ఈ అకాల వర్షాల వల్ల ఒక 1 మంత్ నుండి వర్షాలేనండి. ఏ మొక్కలు కూడా హెల్తీగా అనిపించడం లేదు. ఈరోజంతా గార్డెన్ క్లీనింగ్ చేయిస్తున్నాను. కొత్త మొక్కలు పెట్టుకోవడం, కొత్త విత్తనాలు నాటుకోవడం, ఇదంతా ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మన దాంట్లో కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు, ఇంకా అనేక రకాల పూల మొక్కలు చూసారా. ఇది పైనండి, ఇప్పుడు వచ్చి ఫస్ట్ 3rd స్టేర్. ఇట్లా కోతులు రాకుండా పైనంతా ఇలా కట్టుకున్నాను, కోతుల ఎఫెక్ట్ ఏం లేకుండా. చూసారా, కరివేపాకు, బచ్చల కూర, ఆకుకూరలన్నీ. నేను ఎప్పుడూ ఆకుకూరలు బయట కొననండి, మనకి హెల్తీగా మందులు లేకుండా నేనే పండించుకుంటాను. ఇది గోరింటాకు చూసారా, చిన్న టబ్బులో, చిన్న బకెట్లో పెట్టాను. మాకు సరిపడా గోరింటాకు మా గార్డెన్ నుండే వస్తుంది గోరింటాకు. తులసి వనం ఉంటుంది నా దగ్గర. పండ్ల మొక్కలు, మా కరివేపాకు మా చెట్టుది, చిన్న టబ్బులోనే కరివేపాకు మొక్కలు కూడా 3 ఉన్నాయి. ఇదంతా తీగ బచ్చలండి. తీగ బచ్చల్లో 2 రకాలు ఉన్నాయి. చూద్దాం, ఈ గార్డెన్ క్లీనింగ్ అదంతా మీతో షేర్ చేసుకుంటాను. నీట్గా చేసి నెక్స్ట్ ఏదైనా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదంతా మల్బరీ. చూసారా, అడవిలా ఉంటుంది నా గార్డెన్. వచ్చి అందమైన పూలు, ఆరోగ్యమైన ఆకుకూరలు. చూడండి, ఇది నిమ్మకాయలు కూడా మా తోటలోవే. ఇది ములగ అండి, ములగ చెట్టు. ఆకులు, కాయలు అన్నీ మనకి ఆరోగ్యమే కదా. ఇది ములగ చెట్టు ఎంత పెద్దగా అయిందో చూసారా. ఇది ఒక చిన్న డ్రమ్ములో. ఇది సపోటా, రేగి, దానిమ్మ, డ్రాగన్. చూసారా, డ్రాగన్ ఒక పువ్వు కూడా వచ్చింది. వస్తే పెంట్ హౌస్ లాగా ఒక 2 రూమ్స్ వేసుకున్నాము. దానికి చిన్న రేకుల పందిరి. సమ్మర్లో ఎప్పుడైనా సరదాగా పైకి వస్తే మొక్కల్లో గడిపి ఇలా మా పెంట్ హౌస్లో ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తుంటాము. ఇక నుండి ఈ తోటలో కూరగాయలు కట్ చేసి ఈ పెంట్ హౌస్లో దగ్గరే వండి మీకు చూపించాలని అనుకుంటున్నాను. మీరు కూడా నా కొత్త వీడియోస్ చూడాలన్నా నన్ను ఎంకరేజ్ చేయాలి కదా. అందుకనే నా వీడియోలన్నీ కంప్లీట్గా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి, సరేనా? అయితే ఇప్పుడు ఈ గార్డెనింగ్ అంతా ఎందుకు శ్రీలక్ష్మి గోల, ఈ సెట్టింగు, ఆ పైన
కష్టపడడం ఇదంతా అని అనిపిస్తుంది కదా. ఒక 50 రూపాయలు పడేస్తే కేజీ కూరగాయలు వస్తాయని. కానీ ఆర్గానిక్గా రావు కదండి. అట్లాగా మనం కొట్టు మీద కొనుక్కునేవి. ఇవి హెల్త్కి హెల్త్. మనకు ఒక పని ఉంది, మనం అంటూ ఒక పని చేసి అది కాయించామనే సంతృప్తి ఉంటుంది కదా. హ్యాపీనెస్సే వేరు. మీకు చెప్పలేనండి. నేను ఒక్క కూరగాయ అయినా అట్లా కోసుకున్న పండైనా కోసుకున్నాను అంటే అసలు నాకు ఎంత ఆ రోజంతా నేనేదో సాధించినట్టు ఫీల్ అయిపోతాను. అంతేనండి. ఏదైనా మనకి ఇష్టమైన పని అయితే అట్లాగే అనిపిస్తుంది. మా వారు మా అమ్మాయి ఎర్లీ మార్నింగ్ బాక్సులు పట్టుకొని వెళ్ళిపోతారు, మళ్ళీ నైట్ కానీ వస్తారు. అప్పటి వరకు నేను ఖాళీ. అందుకోసమని ఖాళీగా ఉంటే ఏదో ఒక డిస్టర్బెన్స్లు ఉంటాయి. అందుకని ఏదో ఒక పని ఉండాలి అని కొద్దిసేపు టైంపాస్ కోసం పైకి వస్తుంటాను అంతే. కిందేమో అసలు ప్లేస్ లేదు. అందుకని మా వారిని అడిగితే నీ ఇష్టం చేయగలిగితే ఏదైనా చేసుకో సరదాగా అన్నారు. ఇదంతా వేయించుకొని ఇట్లాగ చేస్తున్నాను. ఈసారి వర్షాలకి ఇట్లా అయిందండి, లేకపోతే చాలా నీట్గా ఉండేది. చూపిస్తాను మీకు. అంత నీట్గా చేసి అది కాసేది, కోసేది, వండేది అన్నీ చూపిస్తాను. కోవిడ్ టైంలో అండి చాలా బోర్ ఫీల్ అయ్యేదాన్ని. పక్కింటి వైపు కన్నెత్తి చూస్తే కూడా భయపడే రోజులు కదా అప్పుడు. ఇంట్లో ఉండి ఏమి తోచక ఏదో ఒక డిస్టర్బెన్స్లు. దానివల్ల చాలా అంటే నేను మెంటల్గా కూడా కొంచెం ఇబ్బంది పడ్డా ఆ టైంలో, ఎందుకో తెలీదు. దానికోసమని ఇట్లాగంతా సెట్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ చేసుకున్నందుకు హ్యాపీ అండి. బాగానే అనిపించింది. కోవిడ్ టైంలో అందరూ పడే ఇబ్బందుల్లో నేను కూడా కొన్ని ఇబ్బందులు పడి మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యానండి. ఆ టైంలో మా అన్నయ్య అన్నాడు, నువ్వు ఖాళీగా ఉండడం వల్ల ఇట్లా ఇబ్బంది పడుతున్నావేమో, నీకు నచ్చిన పని చేసుకోమ్మా అని. నేను చిన్న విషయానికి ఎక్కువ ఫీల్ అవుతానండి. అంటే నేను అంతా కోల్పోయానా, ఏదో అయిపోతుందా, అట్లా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతాను. అందులో నుండి బయటపడాలంటే అసలు మా అన్నయ్య నాకు చాలా బ్రెయిన్ వాష్ చేసేసాడు ఆ టైంలో. అంటే ఇలా చెప్తుండేవాడు, ఏమనంటే కాదమ్మా, ఏది నువ్వు బ్యాడ్ లక్ దురదృష్టవంతురాలివి అలా అనుకోకూడదు. నువ్వు ఉదయాన్నే హెల్తీగా లేచి ఆరోగ్యంగా నిద్ర లేచావంటే ఈ ప్రపంచంలో రాత్రి అనారోగ్యంతో బాధపడుతున్న ఒక 10-15 లక్షల మంది ఉండుంటారు. వాళ్ళకన్నా నువ్వెంతో అదృష్టవంతురాలివి అనుకోవాలి. అంతేకాదు, నువ్వు ఈరోజు కడుపు నిండా తిని వంటి నిండా బట్టలు కట్టుకొని ఈ ఇంటి కప్పు కింద కంటి నిండా నిద్రపోతున్నావంటే ఈ ప్రపంచంలో 75% ధనవంతుల కన్నా నువ్వే ధనవంతురాలివిరా. ఏది నువ్వు అట్లా ఫీల్ అవ్వకూడదు. నీకు మంచి పిల్లల్ని ఇచ్చాడు భగవంతుడు. భర్త, తల్లి, తండ్రి, అత్త అందరూ ఉన్నారు. మరి అట్లా అనుకుంటే ఎంతమంది అభాగ్యులు ఉన్నారు. వాళ్ళని చూసుకుంటే వాళ్ళకంటే నువ్వు చాలా అదృష్టవంతురాలు అని అనుకోవాలి. అట్లా అనుకుంటేనే నువ్వు తృప్తిగా బతకగలుగుతావు. నీది నువ్వు తెలుసుకోలేకపోతే ఎప్పుడు దురదృష్టవంతురాలుగానే ఉంటావు. నీకేమైంది, మంచి ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, నీకు సపోర్ట్గా మేమందరం ఉన్నాము. నువ్వు చిన్న విషయాన్ని ఎక్కువగా ఫీల్ అయ్యి హెల్త్ పాడు చేసుకోవద్దు. నీకు గార్డెనింగ్ ఇష్టం కాబట్టి అదే చేసుకుంటూ ఉండు అనేసి ఎంకరేజ్ చేశాడు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి ఈ పనిలో. అప్పుడు ఏమంటూ స్టార్ట్ చేశానో కానీ అంత హ్యాపీగా గడిచిపోయింది. ఇదండి, మరీ ఎక్కువ బోర్ కొట్టిస్తున్నానేమో కదా. ఏమైనా విషయాలుంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పాట్ మిక్సింగ్, కొత్త మొక్కలు నాటడం లెందీ అవుతుంది కదా. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి నా వీడియోలు కంప్లీట్గా చూడండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ఒక్క సబ్స్క్రైబర్ పెరిగినా కూడా హ్యాపీ వేరు కదా. సరేనండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా మరి. ఉంటానండి, బాయ్ మరి.